మనకు ఎమ్మెల్సీలుగా ఉండాల్సిన ఉంది కాబట్టి ఇది చారిత్రక అవసరం. తెలంగాణ ప్రజలకు ఇది ఒక చారిత్రక అవసరం కాబట్టి దయచేసి కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ మీరు మీకు ఇప్పటికే బాధ్యతలు ఇచ్చిండ్రు. టీచర్ ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసిండ్రు, మనిషికి ఎంతమంది వచ్చిందో చూసిండ్రు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్లో కూడా ఇప్పటికే పంచుకొని ఉన్నారు. ఈ ఒక్క 36 అవర్స్ ఉంది కాబట్టి 36 అవర్స్ ఉంది కాబట్టి ఈ 40 అవర్స్లో ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరం పోయి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, రాబోయే ఎన్నికలలో ఈ హుజరాబాద్లో నేనే అప్పుడప్పుడు అనుకునేది, మాతో డిస్కస్ చేసేటప్పుడు చాలామందికి అర్థం కాకపో గిట్ల సాత్తున్నాం మనం, గింత సాత్తున్నాం మనం, కాలికి మునుడితే పనితోపికంత సర్వీస్ చేస్తున్నాం మనం. ఏ ఆపద వచ్చినా టక్కన నా భర్త కింద చెప్పి వస్తే ఆదుకుంటాను, కొడుకు కింద ఉండాలంటే ఆదుకుంటాను, రేపు పుచ్చుకునేవని అయితే ఇది ఎట్లా బతారు అని అప్పుడప్పుడు అనుకునేది. నాకు తెలుసు ఇలా ఆ మహిళలు నాకు ఎట్లా ఫోన్ చేస్తారు, ఆ మహిళలు నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతారో నాకు తెలుసు. ఇవాళ వాస్తవంగా సఫర్ అవుతున్నది. సరే ఏమైందో పక్కన పెడితే నిజమైన భర్తను కాపాడుకునే మహిళకు, కొడుకును కాపాడుకునే తల్లికి, కుటుంబాలైన ఆపదత్తే ఆదుకునేటువంటి ఒక వ్యవస్థకి విఘాతం కలిగిందని చెప్పి నేను అనట్లేదు, వాళ్ళు అంటున్నమాట, వాళ్ళు ఏడుస్తున్నమాట. అందువల్ల మీకు తెలుసు, నాకు కూడా అక్కడ పని ఉండే, నేను బట్టి ఉంటానో వేరుంటుండే. నేను గెలిచినప్పటి నుంచి వెళ్ళి నేను కూడా బిజీ ఉన్నా. నేను రాత్రి 2 గంటలకు వచ్చిన, నేను ఢిల్లీ నుంచి 2 o'clock వచ్చిన, మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చిన. నాకు తెలిసి నా మొత్తం అంటే నాకు రాసి పెట్టినట్టున్నది కదా, నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు. నా జీవితంలో ఎప్పుడు మధ్యాహ్నం పూట పడుకుంటున్నారు అనేటువంటి పదం లేదు. నా జీవితంలో ఇప్పుడాక నాకు జ్వరం వచ్చింది, నాకు సుస్తున్నది అని చెప్పి ఇంట్లో ఉన్న సందర్భాలు లేవు. నేను 24/7 365 days మిషన్ లెక్క పనిచేసే మనిషి నేను. నా దగ్గర నేను ఈ కాన్ఫరెన్స్కి వస్తే 2 రోజులు తిరగగానే అన్నయ్య ఎప్పుడు పోతున్నావు అనేది, నా పైసలు అయిపోతే పోతా అని చెప్పేది, నా జేబులో పైసలు అయిపోతే పోతా అని చెప్పేది. అంటే అంత నా డ్రైవర్లు డబుల్ ఉండేది, నా గన్మెన్ డబుల్ ఉండేది, మీరు డబుల్ ఉండేది. కానీ నన్ను నడిపిస్తున్నది స్ఫూర్తి నడిపిస్తుంది, గుర్తుపెట్టుకో. నా వయసు నడిపిస్తలేదు, నన్ను నా శక్తి నడిపిస్తలేదు, ప్రజల యొక్క స్ఫూర్తి అవసరం నడిపిస్తాను. కాబట్టి ఇవాళ నేను మల్కాయిలో గెలిచిన 40 లక్షలే, ఇక్కడ 2.5 లక్షలే, 40 లక్షలే. ఎంత రీచ్ కావాలి, నేను ఎంత తిరగాలి నేను వాళ్ళకు. ఇక్కడ ఏంటో వచ్చిపోతే కొంచెం రెస్టారెంట్ ఉండేది, 1 గంట 2 గంటలు, అక్కడ క్వశ్చనే లేదు. కార్లు ఉన్నాయి అనగానే తక్కువ వచ్చేస్తూనే ఉంటాయి. ఇట్లా సెంటర్లు ఉండే పాడి మల్కాయి సెంటర్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడే నేను మీకు ఒక మాటిస్తున్నా, నేను అక్కడ చూసుకోవాలి. ఆపదలు ఆదుకున్న వాళ్ళు లేదు, కాపాడుకున్న లేదు, కడుపులో పెట్టుకున్న లేదు. వాళ్ళకు నిజంగా కూడా మంచి అంటే బాగా సగం హైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఓట్లు ఎన్ని ఉంటాయో ఒక మల్కాయిలాగా ఓట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకో. సగం హైదరాబాద్, అది మినీ ఇండియా. ఇక్కడ పనిచేస్తే రాజస్థాన్ తెలుస్తుంది, ఇక్కడ పనిచేస్తే యూపీకి తెలుస్తుంది, ఇక్కడ పనిచేస్తే బీహార్ తెలుస్తుంది. మొత్తం 29 రాష్ట్రాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం మల్కాగిరి. దాన్ని ఒక మినీ ఇండియా అంటారు. తర్వాత పేదోళ్ళు అడ్డ కూడా అదే, ఎవరికి బాధ వేసినా కూడా కడుపు చేత పడుకొని పొట్ట చేత పడుకొని వస్తే ఆదుకునేటువంటి గడ్డ ఆ గడ్డనే. కాబట్టి అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి నాకు మీరు అన్నత్తలేడు, అన్నయ్య వస్తాడు, ఎక్కడ పోతాడు, కొంచెం గొప్ప తెలియాలి కదా, తెలియకపోతే ఎట్లయితే తప్పకుండా వస్తా. ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, కాలేజీలు, మళ్ళీ ఫీజులు, మళ్ళీ హాస్పిటళ్ళు, పెళ్ళిళ్ళు అన్నీ అయితేనే ఉన్నాయి. సురేందర్ ఏం తక్కువేం లేదు. కాకపోతే ఏంటంటే ప్రత్యక్షంగా మునుపటి లెక్క ప్రతి సాగుకు మనం రాలేము. నేను నిన్న పోయిన ఊళ్ళలో పోతే అన్న 4 నెలల కింద చచ్చిపోయిపోతాను, ఎప్పుడు తీసుకపోకుండా పని చేయించుకోండి. తప్పకుండా నేను మీకు అప్పీల్ చేస్తున్నాను, రేపు మిమ్మల్ని తప్పకుండా హుజరాబాద్ చేతిలో పెట్టిపోతాను. మా సర్పంచ్ గెలిపించండి, మా ఎంపీటీసీ గెలిపించండి, మా ఎంపీపీని గెలిపించండి, మా మున్సిపల్ చైర్మన్ గెలిపించండి. వాళ్ళు వారధులుగా ఉండి మీకు అనుసంధానకర్తలుగా ఉండి పనిచేసి పెట్టేటువంటి బాధ్యత మాకు ఇవ్వండి, తప్పకుండా చేస్తాం. ఇంతకంటే మేము ఎక్కువ చెప్పలేదు. అయిపోయింది. కన్నీళ్ళ కరిగిపోయినరో, మోసం మాటలు కరిగిపోయినరో, దేని కరిగిపోయినో తెలియదు, కానీ అయిపోయింది. ఇప్పటికైనా ఆ ప్రజలకు వీటి చేయమని చెప్పి అప్పీల్ చేస్తా. నాకు విశ్వాసం ఉంది, నాకు 25 సంవత్సరాలు ఈ ప్రజల సైకాలజీ ఏందో నాకు తెలుసు కాబట్టి, హుజరాబాద్ ఎట్లా ఆలోచిస్తుందో తెలుసు కాబట్టి. ఇవాళ ఒకప్పుడు హుజరాబాద్ పేరు చెప్పగానే మీకు అన్నం పుట్టింది, హుజరాబాద్ పేరు చెప్పగానే టిఫిన్ పెట్టిండ్రు, హుజరాబాద్ పేరు చెప్పగానే నీళ్ళ బాటిల్ ఇచ్చిండ్రు. ఇవాళ హుజరాబాద్ పేరు కట్టడి చేసిందని చెప్పి అంటాను, చెప్పి పొడతాను. అది అనుభవించింది, ఇది భరించిండ్రు. మళ్ళీ అది వచ్చే రోజులు వస్తాయి. ఎప్పుడు అంటే మళ్ళీ
దాన్ని రెటిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అది ప్రతి కుటుంబం మీద ఉంటుంది, ప్రతి కార్యకర్త మీద ఉంటుంది. కాబట్టి మంచి కలిసిమెలిసి పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, 100% నా దగ్గర సర్పంచ్ ఎన్నికలు లేవు, నా దగ్గర ఎంపీటీ ఎన్నికలు లేవు, అంత హైదరాబాద్ కలిసిపోయింది, మొత్తం ఉన్నాయి కూడా కలిసిపోయింది. నా దగ్గర ఎన్నికలు లేవు, నాకున్న ఎన్నికలకి ఇది ఒకటే మీ ఎన్నికలు గుర్తు పక్కా వస్తా. ప్రతి ఊరికి వస్తా, ప్రతి ఊరికి వచ్చి నేను అప్పీల్ చేస్తా. నా అప్పీల్ను మన్నిస్తారనే విశ్వాసం ఉన్నోండి నేను, 25 ఏళ్ళ అనుబంధం కాబట్టి, ఏ కుటుంబంలో ఉన్నోని కాబట్టి ఆ విశ్వాసం ఉంది. మీరు బెంగడలేకుండా సుమా, కొన్ని బాధలు వస్తాయి, అవన్నీ మనం చెప్పుకునేది కాదు, ఉంటాయి బాధలు ఉంటాయి సురేందర్. ఒక్కోసారి బస్ దేవుడు అంటూడే గాంధీకాలు పట్టుకున్నా అనే సామెత ఉంటుంది.